దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాబు ఘాట్ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు గాంధీకి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాబు ఘాట్ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు గాంధీకి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకలకు హాజరై నివాళులర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మరి నేడు గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అటు బాబు ఘాట్ లో కూడా వేడుకలు అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంటే ఉదయం 10:30 గంటలకు లంగర్ హౌస్లోని బాబు ఘాట్కు చేరుకుంటారు. ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ సంబంధించినటువంటి ఘాట్కి వాళ్ళు అర్పిస్తారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయుడు అయినటువంటి మహాత్మా గాంధీని స్మరించుకోబోతున్నారు. వీటితో పాటుగా ఇక్కడ బాపుగఢ్లో ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి బాపుగఢ్లో మహాత్మా గాంధీకి ఒక ఘాట్కి పూలమాలలు అర్పించి వాళ్ళు నివాళులు అర్పించడం జరిగింది. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో అహింసా మార్గాన్ని తీసుకువచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎప్పుడు సర్వదా ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ యొక్క త్యాగానికి, అదేవిధంగా ఆయన చేసిన పోరాటానికి చిహ్నంగా ఉంటుంది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా 2010లోనే ప్రపంచ అహింసా దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 155వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్లోని బాపు ఘాట్కు చేరుకొని ఇక్కడ నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థన కార్యక్రమంలో పాల్గొంటారు. సో అన్ని మతాలకు సంబంధించినటువంటి మత పెద్దలందరూ వచ్చి మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పిస్తారు. సో ఇప్పటికి కూడా మహాత్మా గాంధీ యొక్క అహింసాయుతమైన మార్గమే ప్రపంచానికి శ్రీరామ రక్ష అని కూడా చెప్తూ ఉంటారు. సో ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అహింసాయుతమైన మార్గంలోనే ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళాలని కూడా అభిలాషిస్తున్నారు. సో అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి బానిస సంఖ్యల నుండి విముక్తి చేసినటువంటి మహనీయులు జాతిపితగా మహాత్మా గాంధీ కొనియాడుతూ ఉన్న సందర్భం తెలిసిందే. మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహాత్మా గాంధీ చూపినటువంటి మార్గాన్ని ఇప్పటికి కూడా అనుసరణీయమని కూడా చెప్తూ ఉంటారు. సో ఇది మొత్తం కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఆ హింసాభితమైనటువంటి విడనాడి అహింసా మార్గంలోనే తమ హక్కులను, బానిస సంఖ్యలను కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా పోరాట పద్ధతిలో శాంతియుత పందాలో చేసుకుంటే దేశంతో కాకుండా ప్రపంచం కూడా ప్రపంచ శాంతి కోసం కూడా ఉపయోగపడతానని కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 10:30 గంటలకు బాపు ఘాట్కి వచ్చి ఇక్కడ మహాత్మా గాంధీ సంబంధించిన ఘాట్కి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. ఆయన జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే విద్యార్థులు, అదేవిధంగా పూర్వ ప్రముఖులు, స్వాతంత్ర సమరులందరూ కూడా బాపు ఘాట్కు చేరుకోవడం జరిగింది. ఉదయం 6 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే బాపు ఘాట్కు వచ్చి వాళ్ళు నివాళులు అర్పించే సందర్భం కనబడుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10:30 గంటలకు ఇక్కడికి రాబోతున్నారు. ఓవర్ టు యు. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.